హాయ్ హలో నమస్తే. వాడపల్లి వెంకన్న స్వామి 7 వారాల దర్శనంలో భాగంగా ఈరోజు అయితే నాది 7వ వారము. ప్రజెంట్ అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందు కారణంగా ఈరోజు అయితే రద్దీ బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆఖరి రోజు బ్రహ్మోత్సవాల్లో. ఈ విధంగా నెట్టుకుంటూ ప్రదక్షిణలు అయితే మొదలు పెట్టాము మేము. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ బామ్మగారు కనిపించారు. ఆవిడ భక్తి చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈ వయసులో కూడా ఆవిడ అంత చలాకీగా నడుస్తున్నారు ప్రదక్షిణలలో. ఇక్కడ చూడండి ఆ పాపను ఎలా ఎత్తుకున్నారు వాళ్ళ నాన్న. ఈ వారం అయితే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారిని ఇక్కడైతే ప్రదర్శన కోసమని ఇక్కడ నిలిపి ఉంచారు. చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. ప్రదక్షిణలు పూర్తయ్యాయి. 200 రూపీస్ టికెట్ తీసుకొని మేమైతే క్యూ లైన్లోకి బయలుదేరాము. 200 రూపీస్ టికెట్ తీసుకుంటే దక్షిణ ద్వారం నుంచి మనం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టవచ్చు. క్యూ లైన్ చూసారా ఎంత రద్దీగా ఉందో. ఇది ఇక్కడ కనిపించేదే ప్రధాన ఆలయం యొక్క గోపురము. ఇక్కడ కనిపించే దేవాలయం అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయము. తులసిమాలలో పువ్వులు స్వామివారికి ఇక్కడ మనం స్వయంగా సమర్పించవచ్చు. ధ్వజస్తంభం ముందున్న ఈ హుండీలో అయితే మనం కానుకలు సమర్పించవచ్చు. ఈయనే మా వారు భక్తితో నమస్కారం చేస్తున్నారు. సాష్టాంగ నమస్కారం కూడా ఎంతో భక్తితో చేస్తున్నారో చూడండి. దర్శనం అయిపోయాక కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఆలయ ప్రాంగణం అంతా ఈ విధంగా పూలమాలలతోటి అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ మనం విమాన వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం అంతా ఇలా రకరకాల అలంకరణలు చేశారు. ఇక్కడ గమనించారా పద్మనాభ స్వామి అలంకరణ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి మేము ర్యాలీ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us.